ఇప్పుడు ఇప్పుడు కరెంట్ ఇప్పుడు 2023లో పాయింట్ మాడితే డూ వి హ్మ్. హ్యావ్ సంథింగ్ టు ఫైట్ విత్ ద మిస్‌యూజ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? అది నా పాయింట్ సార్. అంటే పర్టిక్యులర్‌గా నేను ఇక్కడ హ్మ్. హైడింగ్ ఎందుకు? ఈ శివశక్తి, ఆ హిందూ జనశక్తి, హ్మ్. ఆడెవడో ఎందుకు సార్ మీకు తెలియనిదేముంది? ఈ పిచ్చి పిచ్చి హ్మ్. ఛానల్స్ కెన్ వి ఫైట్ అగైన్స్ట్ దెమ్ త్రూ ద లా? ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ని వాళ్ళు వాడుకుంటున్నారు. ఈస్ హ్మ్. దేర్ ఎ వే దట్ వి కెన్ ఫైట్? అది నా పాయింట్ సార్. అది నా క్వెషన్ సార్. సారీ. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌కి ఉన్న లిమిటేషన్‌లు చాలా తక్కువున్నాయండి. అలాగే ఉండాలి. అయితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌కి లీగల్ రెమెడీ అంటూ ఏది లేదండి. లీగల్ రెమెడీ ఎప్పుడొస్తదంటే ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అక్యూజేషన్ కింద మారినప్పుడు. ఏంటంటే బేస్‌లెస్ అక్యూజేషన్ కింద మారినప్పుడు. అంతేగాని ఇప్పుడు ఆహ్, ఇంకోటి డైరెక్ట్ విక్టిమ్ అనేది లేనప్పుడు మనం ఏం చేయలేమండి. గాట్ ఇట్ సార్. ఫ్రీడమ్ ఆఫ్ కానీ ఈ స్పీచ్‌కి ఫ్రేమ్‌వర్క్ గాట్ ఇట్ సార్. ఫ్రీడమ్ ఆఫ్ కానీ స్పీచ్‌కి యెస్ సార్. కౌంటర్‌గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచేనండి. అదే దాని ఆయుధం, అదే దాని విరుగుడు, అదే దాని డిటర్రెంట్. అబ్సల్యూట్‌లీ సార్. ఐ అండర్‌స్టాండ్. బట్ ఈ గ్యాప్‌లో ఒక యావరేజ్ హ్మ్. ఈ పిచ్చి వీడియోలు చూసే ఒక యావరేజ్ హిందూకి పాపం ఏం ప ఏం ఏమి పక్కనోడిని కెలకని వాడి బతుకు వాడు చూసుకొని ఒక యావరేజ్ ముస్లిం మీద లేదా ఒక యావరేజ్ క్రిస్టియన్ మీద అన్నెసెసరీ హేట్రెడ్ అంటే దీన్నే కమ్యూనల్ హేట్రెడ్ అని ఐ థింక్ ఆ టెక్నికల్ వర్డ్స్‌లో అంటారు. అది క్రియేట్ హ్మ్. అవుతుంది హ్మ్. కదా సార్. యెస్. అది మనం ఆపలేమండి. ఇప్పుడు ఒకసారి ఇలా కమ్యూనల్ హేట్రెడ్ క్రియేట్ అవుతుంది అని చెప్పి సరే ఏదో ఒక కారణం చూపించి శివశక్తియో లేకపోతే ఇంకో ఛానెల్‌నో బ్యాన్ చేయించామనుకోండి. ఓకే. అదే ప్రొవిజన్ తోటి మిగతా వాళ్ళ ఛానెల్స్ కూడా నోరు మూయించొచ్చు. దెన్ ఇట్ విల్ బి డిటరెంట్ ఫర్ అస్ ఆల్సో. మనకు కూడా దెబ్బ తగులుతుంది. రైట్. సో, కాబట్టి ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇట్స్ ఎ డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్ అన్నమాట. ఎటడ్డొచ్చినా తెగ్గొస్తాయి. దానికి ఎదురెళ్ళేది మళ్ళీ మోర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాత్రమే. మనం దాన్ని ఆపలేమండి. ఇప్పుడు వాడు మాట్లాడి ఇంకో 10 మందిని హేట్‌ఫుల్‌గా తయారు చేస్తున్నాడు అని. ల్ లాంగ్ టర్మ్‌లో ఆ హేట్ అనేది ఉండదు. ఎందుకంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఈ పర్టిక్యులర్ బ్యాన్ చేయండి. వాళ్ళ దగ్గర కొనొద్దు. ఇప్పుడు రాబోతుంది గదా! ఈ నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ శ్రావణ శుక్రవారం. ఐ థింక్ థర్డో, సెకండో శ్రావణ శుక్రవారం. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డేస్ ఫర్ హిందూ విమెన్. యెస్ సార్. పూలు కొనుక్కోవాలి, పళ్ళు కొనుక్కోవాలి, రకరకాల వస్తువులు కొనుక్కోవాలి. ఈళ్ళేమో ఇదే టైంలో చూసుకొని నీట్‌గా వాట్సాప్ మెసేజ్‌లు పంపిస్తారు. మీ దేవుళ్ళకి మీరు ఎవరి దగ్గర కొంటున్నారో చూసి కొనుక్కోండి. టోపీ వాళ్ళ దగ్గర కొనకండి అని బోలెడు మెసేజ్‌లన్నీ పెడుతుంటారు. ఎవరికి పేటీఎం మీద పెట్టేటప్పుడు ఎవరి పేరొస్తుందో చూసి చూడండి. వాళ్ళు చాలా పేర్లు మారుస్తున్నారని. ఎంత హేట్రెడ్ పెంచుకున్నా సరే, అక్కడ 10 షాపులుంటే, ఆ 10 షాపుల్లో 10 షాపులకి ఆహ్, వ్యాపారం నడిసే తీరాలి. రైట్. ఒక్కడే ఒకడు హిందువు ఉండి మిగతా వాళ్ళందరూ ముస్లింలు ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. రైట్. ఆ ఒక్కడి దగ్గర అయిపోయిన తర్వాత చచ్చినట్టు ముస్లిం దగ్గర కొనుక్కోవాలి. ఇయన్నీ చెప్తారు గానీ, వాడి దగ్గర పూలు కొనొద్దు అని చెప్పి వెండర్స్‌కి చెప్తారు గానీ, ఒక ముస్లిం వ్యాపారస్తుడు వచ్చి మీ దగ్గర లాట్‌లో టన్నుడు పూలో, టన్నుడు ఆహ్, ఈ ఫ్రూట్సో కొనుక్కొస్తేనే వాడికి అమ్మొద్దని చెప్పే ధైర్యం ఉండదు ఈళ్ళకి. ఇప్పుడు, ఇప్పుడు ఆ ముస్లిం అబ్బాయో, క్రిస్టియన్ క్యాండిడేట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయట్లేదు కదా! వాళ్ళే ఎక్కడి నుంచో కొనుక్కొస్తున్నారు. రైతుల దగ్గర నుంచి కొనుక్కొస్తున్నారు. ఆ రైతులు ఎందుకు అమ్ముతున్నారు మరి? ఎందుకంటే వీడి యెస్. దగ్గర ప్రైస్ వస్తుంది కాబట్టి. ఈ ఈ సన్నాసులు ఫార్వర్డ్‌లు చేసేది ఓన్లీ వాళ్ళని టార్గెట్ చేయడానికి. ఏది కొనుక్కునేవాళ్ళు ఉంటారు. రూ. 10కి, రూ. 20కి పూలు కొనుక్కునేవాళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళకెళ్ళి చెప్తారు. "ఏయ్! నువ్వు వాడి దగ్గర కొనొద్దు, వీడి దగ్గర కొను. వీడు మనోడు" అని చెప్తారు. డైరెక్ట్‌గా రైతుల దగ్గరికెళ్ళి రైతులు "ఒరేయ్! మీరు మా వాళ్ళకే అమ్మండి, వాళ్ళకి అమ్మకండి" అని చెప్పే ధైర్యం ఉండదు. ఎందుకంటే రైతు దేంతో కొట్టాలో దాంతో కొడతాడు. వాడికి కావాల్సింది వ్యాపారం సార్. ఎవరు బెటర్ ప్రైస్ ఇస్తానంటే వాళ్ళకిస్తాడు. లేదా ఇన్ని సంవత్సరాలుగా నేను ఇదేంటి నమ్మకంగా నా దగ్గరే కొంటున్నాడు ఇతను. ఒక్కసారి కూడా ప్రాబ్లమ్ చేయలేదు. అతను ఏ మతం అయితే నాకెందుకు? ఇక కరెక్ట్‌గా టయానికి డబ్బులొచ్చేస్తున్నాయి. వ్యాపారం సజావుగా నడుస్తుంది. జనాలే నష్టపోతారండి. చిన్న జనాలు ఇట్లాంటి అడ్డమైన మెసేజ్‌లన్నీ చూసుకొని ఆళ్ళ దగ్గర కొనొద్దు, ఈళ్ళ దగ్గర కొనొద్దు అని. ఈ విషయంలో సావర్కర్ ఒక మాట అంటాడండి. సావర్కర్ డైరెక్ట్‌గా హిందువుల్ని పట్టుకొని తిడతాడనమాట. ఓకే. ది అమౌంట్ ఆఫ్ హేట్రెడ్ ఐ హావ్ ఫర్ సావర్కర్ ఇస్ సెట్ అసైడ్. కానీ అతను కొన్ని మంచి మాటలు చెప్తాడు 1, 2 సార్లు. ఒక్క ముస్లిము దగ్గర నువ్వు ఫుడ్ తింటే నీ మతం కళంకం అయిపోతుంది అని నువ్వు అనుకుంటే నీ మతం ఎంత వీక్ అయిన మతం నీకు తెలుసా? అని అడుగుతాడండి ఒకసారి. ఎంత చిల్లర పొజిషన్‌లో ఉందో తెలుసా? వాడితో మాట్లాడితేనో, లేదా వాడి దగ్గర ఒక వస్తువు కొంటేనో, లేదా వాడిచ్చిన ఫుడ్ తింటేనో. అంటే ఇప్పుడు ఆ టైంలో కూడా సావర్కర్ బతికున్నప్పుడు కూడా ఈ మాటలొచ్చాయిలెండి. ఏంటంటే ఏంటి వాళ్ళు పెట్టే ముస్లింలు పెట్టే స్వీట్ తినకూడదు.
ఎందుకంటే వాళ్ళు మన దేవుళ్ళని నమ్మరు. వాళ్ళ దేవుడి దగ్గర ప్రసాదంలా తయారు చేసి మనకు పెడతారు. సో, కాబట్టి అది మనం తినకూడదు అని. ఇప్పుడు క్రైస్తవులకి ఆ పిచ్చ ఉంది చూసారా? అలాంటిదే వాళ్ళకి గూడా ఉండేది. హిందూస్‌కి. అప్పుడు సావర్కర్ ఓ మాట అంటాడనమాట. "అరేయ్! వాడు వండిన ఫుడ్ తింటే నీ మతం పోతుందా? అంత వీకా నీ మతం? నీ ధర్మం మొత్తం నాశనం అయిపోయింది. అంత వీకా నీ ధర్మం" అని చెప్పి తిడతాడనమాట. ఆ ఇంగితం గూడా ఈళ్ళకి లేదండి. ఇప్పుడు ఆడి దగ్గర పూలు కొన్నాం. రూ. 10 పెట్టి పూలు కొన్నాం. ఆ పూలు కొంటే నీ మతం నాశనం అయిపోయింది. నీ దేవత తిట్టేస్తదా పట్టుకొని. రైట్. ఆ పూలు ఎవరి కరెక్ట్ దగ్గర సార్. కొన్నాడు? ఇంకో రైతు దగ్గర కొన్నాడు. ఆ రైతు ఎవడు? ఆ రైతు ముస్లిం అయితే అయ్యుండడు కదా! 99% దేర్ ఇస్ ఎ హై చాన్స్ దట్ పర్సన్ ఇస్ ఎ హిందూ. మరి యెస్ హిందూ సార్. కొన్నది హిందూ ఇది మధ్యలో ఒక్క పర్సనే గదా మారింది. అప్పుడే నీ మతం నాశనం అయిపోయిందా? అంత వీకా? ఇది ఊరికే కొంతమందిని రేకెత్తించడానికే జరిగేది గానీ, దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ప్రాక్టికల్ అండి. జరిగే పని గాదు. ఇప్పుడు హిందువులందరి దగ్గర ఫ్రూట్స్ అన్నీ అమ్ముడుపోయాయండి. తర్వాత వచ్చినోళ్ళు ఎవరి దగ్గర కొంటాడు చెప్పండి? రైట్. దేర్ ఇస్ నో అదర్ ఛాన్స్. చచ్చినట్టు పోయి అక్కడ కొనుక్కోవాలి. ఎందుకంటే వాళ్ళకి దేవతకు ముందు వేయటం ఇంపార్టెంట్. హిందువులందరి దగ్గర పూలన్నీ అయిపోయినాయి. మిగిలిపోగిలియి ఉన్నాయి. అక్కడ పక్కన ఎవ్వరు కొనని ముస్లిం బండి మీద ఫుల్లుగా ఉన్నాయి. ఏం చేస్తారెళ్లి? లేదు ఈరోజు నా దేవతకి పస్తు పెడతాను అని చెప్పి ఊరుకుంటారా? గ్యారంటీ కొనుక్కొని పోతారు. కొనుక్కుని దాని మీద ఆ ఉచ్చ పోసుకుంటారో, ఇంకేం పోసుకుంటారో దాని పవిత్రత తీసుకురావడానికి అది వాళ్ళ ఇష్టం అనుకోండి. ఇంక చచ్చినట్టు కొంటారు. నాట్ కరెక్ట్ ప్రాక్టికల్ సార్. అండి. కరెక్ట్ సార్. నా నా కన్సర్న్ ఇదే సార్. నా బంధువులు గాని, నా వీళ్ళు గాని, వీళ్ళందరూ ఇస్లాం పీపుల్. ఇస్లామిక్ వాటెవర్ దే వాళ్ళకి అవేర్‌నెస్ ఉందో ఏదైతే ప్రాక్టీసెస్ ఫాలో అవుతుంటారు. కానీ చాలా హ్మ్. మంచివాళ్ళు సార్. డౌటే లేదు. వేరే వాళ్ళని కడుపు కొట్టరు. పాపం చాలా మంచిగుంటారు. కానీ హ్మ్. హ్మ్. ఈ పర్టిక్యులర్ ఎదవలు కొంతమంది చేసే పిచ్చి పనుల వల్ల, యూట్యూబ్‌లో వీడియోల వల్ల అడ్డమైన ఎదవలందరూ ఈ బీటెక్ పాస్ అవని ఈ చెత్త నా కొడుకులందరూ ఆ వీడియోలోకెళ్ళి "అన్న ఈ మాత్రం కామెంట్ ఇచ్చాను నేను చెలరేగిపోతా" అది ఇది అని చెప్పి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టి అన్నెసెసరీగా ఎళ్లి అన్నెసెసరీ హేట్రెడ్ క్రియేట్ చేస్తున్నారు సార్. నా అవునవును. నా కన్సర్న్ మీకు అర్థమైందా సార్? యాహ్! ఇది అందరూ నష్టపోతున్నారండి. మనకు తెలియనిదేంటంటే, వాళ్ళు కూడా నష్టపోతున్నారు. ఆళ్ళకది తెలియట్లేదు. ఇప్పుడు హిందువు దగ్గరే ఒకడు బొట్టు పెట్టుకొని ఏదంటే శ్రీ దుర్గా ఫ్లవర్స్ అనో, లేకపోతే ఇంకోటి ఏదైనా పెట్టుకొని ఒక బండి పెట్టుకున్నాడనుకోండి. వాడు అందరూ నా దగ్గర కొంటున్నారని ఇంకోటి రూ. 5 ఎక్స్‌ట్రా చేస్తాడు. ఏం చేస్తారు? చుట్టుపక్కలోళ్ళందరూ ముస్లింలున్నారంటే అప్పుడేం చేస్తారంటే, ఆ ముస్లింలందరూ ఈ అబ్బాయికి అమ్మేస్తారు. "అరేయ్! శ్రీ దుర్గా ఇట్రా" అని చెప్పేసేసి నీట్‌గా "మా దగ్గరున్న బండంతా నువ్వే అమ్మి పెట్టు. డబ్బులు నాకిచ్చేయి" అంటారు. జనాలు ఎదవలవ్వటమే తప్ప అక్కడ జరిగేది ఏమీ లేదండి. ఇప్పుడు ఒక లిబరల్ పర్సన్ ఉన్నాడు. ఇప్పుడు నేనున్నాననుకోండి. నేనేం చేస్తానంటే ఇక్కడ ఎదవలందరూ ఈ పిచ్చతో ఉన్నారని చెప్పేసేసి అక్కడ ముస్లిం బండ్లోళ్ళుంటే ఆళ్ళ దగ్గరికెళ్ళి భయ్యా ఈళ్ళందరూ పిచ్చలో ఉన్నారు. మీ దగ్గర కొనేది తక్కువ. ఓ పని చేయండి. మీరు నాకు అమ్మేసేయండి. నేనే అమ్మి పెడతా. మొత్తం అన్ని తీరొచ్చు మీ షేర్ మీకిచ్చేస్తా అన్నాడనుకోండి. ఎదవలైంది ఎవరక్కడ? రైట్. కరెక్ట్ సార్. అవును. కొనుక్కునేవాళ్ళు. యెస్. అసలప్పుడు నాకు గాని ఛాన్స్ ఉంటే నేను రూ. 2 ఎక్స్‌ట్రా పెడతా. అందరూ రూ. 10 నా దగ్గర రూ. 15 అని చెప్తా. ఏమంటే ఇది స్పెషల్ పూలివి. కొనుక్కుంటే కొనుక్కో లేతే లేదంటాను. అవును సార్. ఆ లాభం అంతా తీసుకెళ్ళి మిగతా వాళ్ళతో పని చేస్తాను. అప్పుడేమవుద్ది? ఈ బుర్ర తక్కువ ఎకనామిక్ బాయ్‌కాట్ అది ఇది అని చెప్పి ఏదో పీకుతారు. ఏం చేద్దామనండి. ఇంతకిప్పుడు సరే ఇప్పుడు 4, 5 సీజన్‌ల పాటు వాళ్ళ దగ్గర కొనలేదండి. ఎళ్లి అందరూ ముస్లింలందరూ ఎళ్లి ఆత్మహత్య చేసుకుంటారా? లేకపోతే మా వల్ల కావట్లేదని చెప్పి వెంటనే హిందువుల్లోకొచ్చేస్తారా? ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి ఈళ్ళసల? వాట్ ఈస్ ద ఎండ్ గేమ్? వాళ్ళ దగ్గర కొనరు. ఓకే. డిమాండ్ మాత్రం విపరీతంగా ఉంది. అక్కడ హిందువుల బండ్లు తక్కువున్నాయి. ఏం చేస్తారు ఇప్పుడెళ్లి? లాస్ట్‌లో ఇంకా అందరు హిందువుల బండ్లన్నీ ఖాళీ అయిపోయి ఆళ్ళెళ్ళిపోతే ఓన్లీ ముస్లిం బండ్లే ఒక 4 ఉన్నాయనుకోండి. ఇప్పుడు వాడిదే డిమాండ్. నేనిప్పుడు రూ. 20కి అమ్ముతా. కొంటే కొను లేతే మానేయి. అప్పుడేమైపోతారు? కరెక్ట్ రైట్. సార్. నేనైతే అదే పని చేస్తా. నేను మన ఫ్రెండ్స్‌లో ఎవరో ఒకళ్ళు హిందూ అబ్బాయి ఉంటాడు. "ఒరేయ్! నువ్వు రారా నెత్తి మీద ఇక్కడి నుంచి ఆడ దాకా బొట్టు పెట్టుకో. ఈ బండి దగ్గర నుంచో. ఆ! రూ. 20కి అమ్ము. రూ. 10 కాస్త రూ. 20కి అమ్ము. ఎవడేమంటాడో చూద్దాం" అని. ఏం పీకలేరప్పుడు. డిమాండ్ ఉన్న చోట డిమాండ్‌ని తగ్గట్టుగా వాడుకోవాల. అంతే తప్ప వాడి దగ్గర కొనొద్దు, వీడి దగ్గర కొనొద్దు. అంత చీపా? రైట్ సార్ అయితే.